శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 26వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వాల్మీకి గురించి తెలియజేశారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతదేవముని శృతకీర్తితో శంఖరాతుల సంవాదాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు త్వరలో నుంచి ఊడిపడినటువంటి మహాసర్పం దివ్య పురుషుడిగా మారి నమస్కరించడం చూసి శంఖుడు కిరాతుడు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. శంఖుడు ఆ పురుషుణ్ణి చూసి, అయ్యా, నువ్వెవరు? ఈ సర్పరూపంలో ఎందుకున్నావు? ఇప్పుడు ఈ పురుష రూపం ఎలా వచ్చింది? నీ వృత్తాంతం అంతా వివరంగా చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ మహాపురుషుడు మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి తన కథ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మహాత్మా, నేను గతంలో ప్రయాగ క్షేత్రంలో నివసించే కుశీదుడు అనే మహాముని కుమారుణ్ణి, బ్రాహ్మణుణ్ణి. మంచి వాక్చాతుర్యం, మంచి రూపం, యవ్వనం, సంపదలు అన్నీ ఉన్నవాణ్ణి. వాటి వల్ల చాలా అహంకారంతో ప్రవర్తించేవాణ్ణి. నా పేరు రోచనుడు. స్త్రీ వ్యసనం, నిద్ర, జూదాలాడడం, దుర్మార్గులతో కలిసి వ్యర్థ సంభాషణలు చేయటం, వడ్డీ వ్యాపారం ఇవన్నీ నిత్యకృత్యాలుగా ఉండేవి. ప్రజలు ఏమైనా ఆక్షేపిస్తారేమోనని సంధ్యావందనం చేసినట్లు, వేదాలు శాస్త్రాలు చదువుతున్నట్లు నాటకం ఆడుతూ ఉండేవాణ్ణి. మోసం, ఆడంబరమే తప్ప నిజమైన భక్తి నాలో లేదు. పూజా పునస్కారాలు చేయటం, వాటిలో శ్రద్ధ ఎంత మాత్రం లేదు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకసారి వైశాఖ మాసంలో జయంతుడు అనే మహాపండితుడు మా గ్రామానికి వచ్చి గ్రామస్తులందరికీ వైశాఖ మాస ధర్మాలను ఉపన్యాసంలా చెప్తున్నాడు. ఆడవారు, మగవారు, ఊళ్ళో ఉన్న అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు ఆయన ఉపన్యాసం వింటూ ప్రొద్దుటే నదీ స్నానం, శ్రీ మహావిష్ణుదేవుని పూజలు, హరికథ శ్రవణం, అతిథి సేవలు చేస్తూ ఉండేవారు. నేను మాత్రం జయంతుడు చెప్పేదేమిటో చూడాలని సభకు ఒకసారి వెళ్ళాలని అనుకున్నాను. ఒక రోజున విలాసంగా వేషం వేసుకుని, తలపాగా చుట్టుకొని, తాంబూలం నములుతూ వెళ్ళి సభలో ఒకచోట కూర్చోకుండా ఒకరితో మాట్లాడుతూ, ఒకరిని తిడుతూ, ఇంకొకరిని వెటకారం చేస్తూ, సభలో ఉపన్యాసం వినే వాళ్ళందరినీ కూడా చిరాకు పెడుతూ వింతగా ప్రవర్తించాను. వ్రతాలు, పూజలు చేసేవారిని పరిహసించాను. ఇలాంటి పాపకార్యాల చేత ఆరోగ్యం చెడి రోగం పట్టుకుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్న పెద్దల మాట నిజమైంది. రోగం ముదిరి మరణించాను. నరకంలోకి పోయి వేడి నీటిలోనూ కాగే సీసంలోనూ చాలా కాలం వేగాను. ఆ తర్వాత ఎన్నో నికృష్టమైన జన్మలు ఎత్తాను. ఇప్పుడు ఈ సర్పరూపంలో చాలా కాలం నుంచి నిద్రాహారాలు లేకుండా పడి ఉన్నాను. మీరు కిరాతునికి చెప్తున్న వైశాఖ మాస ధర్మాలు వినటం చేత నాకు ఈ సర్పజన్మ నుంచి విముక్తి కలగటమే కాదు, నాకు పూర్వజన్మ స్మృతి కూడా కలిగినది. అందుకే నేను మీకు నమస్కరించాను. మునీంద్ర, మీరు నాకు ఏ జన్మలో బంధువులో నాకు తెలీదు. నేను మీకు ఎటువంటి ఉపకారము చేయలేదు, కానీ మీరు నా మీద చూపిన కరుణకు సంతోషిస్తున్నాను. మహాత్ములు ఈ లోకాన్నంతను తమ కుటుంబంగా భావించి మేలు చేస్తారు. నాకు ఎప్పుడూ ధర్మబుద్ధి కలిగేటట్లు, విష్ణు కథలందు ఆసక్తి ఉండేటట్లు నన్ను దీవించండి. కంటి దోషాలున్నవాడికి అంజనం అంటే కాటుక సహాయపడినట్లు, ధనమదం ఉన్నవాడికి మీ వంటి సద్గురు ఉపదేశమే ఔషధం అవుతుంది. సజ్జనుల సహవాసమే వాడి స్వభావాన్ని మార్చగలుగుతుంది అన్నాడు. శంఖుడు తనకు నమస్కరించిన ఆ పురుషుణ్ణి ఆప్యాయంగా లేవనెత్తి పవిత్రమైన తన చేతులతో ఒళ్ళంతా స్పృశించాడు. కొంతసేపు దివ్యదృష్టితో చూసి అతనితో ఇలా అన్నాడు. అయ్యా, నువ్వు ఈ పురుషుడిగా కొద్ది కాలం మాత్రం ఉంటావు. ఉన్న కొద్ది కాలంలోనూ వైశాఖ వ్రతాలు, ధర్మకార్యాలు, విష్ణు కథాచింతనము చేస్తూ కాలక్షేపం చెయ్యి. ఆ తర్వాత నువ్వు దశార్ణ దేశంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడిగా జన్మిస్తావు.
వేదశాస్త్రాలు చదివి పండితుడివి అవుతావు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ మొదలైన వాటిని విడిచిపెట్టి వైరాగ్య సంపన్నుడివై విష్ణుప్రీతికరంగా యజ్ఞ యాగాదులు, వైశాఖ వ్రతాలు ఎన్నో చేసి హరినామ స్మరణతో విష్ణులోకాన్ని పొందుతావు. నాయనా, నీకు అనేక శుభాలు కలుగుతాయి. పరిహాసపూర్వకంగా కానీ, భయంతో కానీ, భక్తితో కానీ, ద్వేషంతో కానీ, కోరికలతో కానీ ఏ విధంగా హరినామస్మరణ చేసినా సర్వ పాపాలు నశించిపోతాయి. ఏం చెప్తున్నారండి? పరిహాసపూర్వకంగా కానీ, భయంతో కానీ, భక్తితో కానీ, ద్వేషంతో కానీ, కోరికలతో కానీ ఏ విధంగా అయినా సరే హరినామస్మరణ చేసిన సర్వ పాపాలు నశించిపోతాయి. విష్ణు పదం ప్రాప్తిస్తుంది. కనుక సర్వధర్మాలు విడిచిపెట్టి కేవలం శ్రీహరినామస్మరణ చేసే వారికి కూడా మోక్షం లభిస్తుంది. ద్వేషంతో శ్రీపతిని శత్రువుగా భావించిన వారు కూడా పూతన, కంసుడు, శిశుపాలాది రాక్షసుల మాదిరిగానే ముక్తిని పొందగలుగుతారు. మోక్షం కావాలనుకునే వారు సజ్జనులను సర్వదా సేవించాలి. శ్లోకంలో తప్పులున్నా సరే అది మాధవుని నామాలతో కూడి ఉన్నదైతే తప్పకుండా స్వీకరించవలసిందే. అది ముక్తిని కలిగిస్తుంది. కనుక హరినామంలో ఉండే మహత్యం అలాంటిది. శ్లోకంలో తప్పులున్నా సరే అది మాధవుని నామాలతో కూడి ఉన్నదైతే తప్పకుండా స్వీకరించవలసిందే. అది ముక్తిని కలిగిస్తుంది. కనుక హరినామంలో ఉండే మహత్యం అలాంటిది. నిజమైన విష్ణు భక్తుడు సంపదలు కోరడు. రూపం, యవ్వనం, భోగాలు కావాలని కోరడు. విష్ణు భక్తులకు కష్టం కలిగించే పనులు చేయడు. కాబట్టి నువ్వు దయామయుడైనటువంటి భక్తవత్సలుడు అయినటువంటి శ్రీనారాయణమూర్తిని శరణు పొంది అతనికి ప్రీతి కలిగేటట్లు హరిభక్తుల సేవ చేస్తూ ఉండు. ఆ శ్రీహరి నిన్ను అనుగ్రహించుకాక అన్నాడు. ఆ పురుషుడు శంకునితో, మహాత్మా, నీ దయవల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను. నా పాపజన్మలన్నీ తొలగిపోయాయి. ఇంకా నీ ఉపదేశాన్ని పాటించి ఉత్తమ గతులను పొందుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. శంకుడు ఆనాడు హరికథలతో గడిపి మన్నాడు ఉదయాన సంధ్యావందనాదులు చేసుకొని ప్రయాణమైనాడు. కిరాతుని ప్రార్థన వలన అతనికి తారక మంత్రమైన రామమంత్రమును ఉపదేశించాడు. ఈ రామనామం వేదాలంతటి పవిత్రమైనది. దీనివల్ల వాల్మీకుడు అనే మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని ప్రసిద్ధి పొందుతావు అని బయలుదేరుతూ ఉంటే కిరాతుడు ఆయనను విడిచిపెట్టలేక కొంత దూరం వరకు సాగనంపాడు. ఆ తర్వాత కిరాతుడు గురూపదేశాన్ని మరొక రామమంత్రాన్ని జపిస్తూ వైశాఖ ధర్మాలను పాటిస్తూ వృద్ధుడై మరణించి తర్వాత జన్మలో వాల్మీక మునికి పుత్రుడై పుట్టాడు. వాల్మీకుడు అనే ముని చిన్న వయసులోనే జితేంద్రియుడై విష్ణుదేవుని గురించి తపస్సు చేశాడు. అతని మీద పుట్టలు పోసాయి. చాలా కాలం తపస్సు చేసి చాలించాడు. అతన్ని ఒక నాట్య కళాకారుని చూసి వరించి వివాహం చేసుకుంది. వారిద్దరికీ కుమారుడు పుట్టాడు. అతడే వాల్మీకుడు. వాల్మీకం అంటే పుట్ట. అందులో తపస్సు చేసినవాడు వాల్మీకుడు. అతని కొడుకు వాల్మీకి. అతడే శ్రీ మహావిష్ణువు పూర్ణావతారమైన రాముని చరిత్రను సంస్కృత శ్లోకాలలో రాసి తాను తరించి మనల్ని కూడా తరింపచేస్తున్నాడు. రాజా, విన్నావు కదా, కిరాతుడు మొదట ఎంత దుర్మార్గుడైనా శంఖుని ఉపదేశం విని మహాభక్తుడై మహర్షి అయి రామాయణ మహాకావ్యాన్ని వ్రాసి మనకందరికీ కూడా పూజ్యుడైనాడు అని శృతకీర్తికి శృతదేవుడు రామాయణావతార కథను చెప్పాడు. ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని 26వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.